చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఎందుకు హంగామా ఎంత రెడీ వచ్చా తెలుసా? ఎందుకు వచ్చావును? ఏం లేదురా, ఇప్పటి వరకు సినిమాలు చేసా, షోలు చేసా, రూట్ మారుద్దాం అనుకుంటా. పాప్కార్న్ వీడియోలు ఏమైనా చేస్తావా? పెద్ద మాట అన్నాడు సరాడు. సీరియల్ హీరోలో చేద్దాం అన్నది నా కోరికరా. సీరియల్ హీరో? ఎస్, ఎందుకంటే అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయిరా, నవరసాలు పిండేస్తుంటారు అందులో. నాకు ఆ సీరియల్ హీరోలా చేద్దాం అనిపిస్తుంది. సీరియల్ హీరో నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, మంచి కథ దొరకట్లేదన్నా. ఒరే, నీ ఇంట్లోనే 40 కథలు ఉన్నాయి, నువ్వు మళ్ళీ కథ దొరకట్లేదంట. ఇప్పటికిప్పుడు ఆ సీరియల్ వాళ్ళు రీసెంట్ గా ఈటీవీలో కొత్త సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళని పిలిపించామనుకో ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటది, నువ్వు కూడా యాక్ట్ చేయొచ్చన్నా. అయితే పని చేద్దాంరా, నేను ఒక మంచి పార్టీ ఇస్తున్నానని చెప్పి ఆ సీరియల్ వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎమోషన్ లాగేస్తా, ఆటోమేటిక్ గా సీరియల్ హీరో అయిపోతా. సూపర్ ఐడియా, ఫోన్ చేయరా. ఆదిగాడి పార్టీ అంటే ఇండవే గాని మొదటి చూస్తున్నా, ఉండు ఫోన్ చేస్తా. హలో, మిమ్మల్ని అందరినీ నా పార్టీకి ఇన్వైట్ చేశాను. ఎందుకు పిలిచారు? చూశారు కదా, బాగా సంపాదించాను, ఏదో సీరియల్ హీరోగా చేద్దాం అనుకుంటున్నాను. మీరు అయ్యో అలా నవ్వుతున్నారేంటి? నువ్వు హీరో అంటే నాకే నవ్వు వస్తుంది, నాకే నవ్వు వస్తుంది. ఏంటన్నా గాలి కొట్టుకొచ్చావా? గాలి కొట్టుకొచ్చావా? మన ఏ సీరియల్ అండి? జీవన్ తరంగాలు. జీవన్ తరంగాలు అంటే మన దాంట్లో స్పెషల్ ఏంటండి? మన సీరియల్ బంధాలు, ప్రేమలు, ఆత్మీయతలు, ఇంకా చెప్పాలంటే చాలా 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 ఉంటాయి అన్నమాట. మనదే సీరియల్ రా. రాగం అంటే ఒకటి గుర్తొచ్చిందన్న. ఏది మీ నాన్నకున్న రోగమా? అయిందా? బాగైందా? మీరు హీరో అవుతే ఏ టైటిల్ పెడదామని? కళ్ళు ముంత చోడు చింత ఎగరేతంత ఎగరేతంత. ఎగిరి తంత ఒక అమ్మాయి నన్ను అంతా ఇంకా సంతోషించు. ఇంతకీ మీ సీరియల్ ఏంటండి? 1000 శుభములు కలుగు నీకు. టైటిల్ అంటే నాకు ఏదో గుర్తొస్తుందన్న. ఏం లేదురా, నువ్వు చేసిన 1000 రూపాయలు ఈవెంట్లు ఏవో గుర్తొచ్చుంటావు. నీతో పాటు 3 చెల్లెళ్ళు ఉండాలి, వాళ్ళు రాలేదా? ఎవరు వాళ్ళు? అదే రంభ, ఊర్వశి, మేనక. మీకు కూడా 2 తమ్ముళ్ళు ఉండాలి కదా, వాళ్ళు రాలేదా? నాకా? ఎవరు? జాలరెడ్డి, బుక్కారెడ్డి. మనది ఏ సీరియల్ బాబు? వసుంధర. వసుంధరా? నువ్వు రా అంటే ఎవరు రాకుండా ఉంటారు బాబు. ఇందులో మీ క్యారెక్టర్ ఏంటో? ఇంచుమించు నీ క్యారెక్టరే. అంటే బ్యాడ్ క్యారెక్టరా? ఏంట్రా ఇది? ఒక్క నిమిషం రా, అతను చెప్తున్నాడు కదా, అంటే కామెడీ క్యారెక్టర్. కామెడీ క్యారెక్టర్ ఏమోరా? కామెడీనా? నువ్వు చెయ్యాలి కదా, నువ్వు చెయ్యాలి కదా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హీరోయినా? కాదు. విలనా? నెగటివ్ రోలా? అవును మరి. సీరియల్ లో నెగటివ్ రోల్ చేసే అమ్మాయిలు ఎంత బాగుంటారా? బాగుండని కాబట్టి నెగటివ్ లో ఇచ్చారు. దొరికింది సంతరా ఇదే? చాలా యాక్టివ్ గా ఉన్నారా. ఇంతకు మన సీరియల్ టైటిల్ ఏంటో? మెరుపు కలలు. అక్కడ దాకా నేను వెళ్ళరా. బాగా హైట్ ఉన్నట్టుందా అమ్మాయి? బాగా హైట్ ఉన్నట్టుందా అమ్మాయి? ఎందుకో మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. అంటే మీతో మాట్లాడంటే నేను తల తగ్గించుకుని మాట్లాడాలి కదా. నాతో మాట్లాడడానికే తల దించాలంటే ఇక ఇడితో ఇంతకీ మన సీరియల్ టైటిల్ అందాల రాక్షసి. అందాల రాక్షసి. ఆహా, టైటిల్ కి తగ్గట్టే ఎంత అందంగా ఉందరా అమ్మాయి. ఇందాక మీరు ఏం చెప్పారు? హీరో అవ్వాలా? ఎస్. చూడడానికి పొలిటీషియన్ లాగా ఉన్నారు, హీరో అవ్వాలి అంటారు.
సెట్ అవ్వదు అసలు బ్రో. అవునా? హీరో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి. రండి నేర్పిస్తా. రెడీ రెడీ. ఫస్ట్ వాక్ ఎలా వాక్ చేస్తారు రండి చూద్దాం. పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. విలన్ రెడ్డి లాగా ఉన్నావు ఇప్పుడు. కానీ నాకు అందాల రాక్షసి అని టైటిల్, ఆ అమ్మాయి టైటిల్ కి తగ్గట్టే ఉందరా. ఎంత బాగుందిరా అమ్మాయి. మీరు కూడా మంగపతి గెటప్ లో పశుపతి లాగా ఉన్నారు. ఇంతకీ చెప్పాను కదా హీరోగా చేస్తున్నాను, హీరోయిన్ గా నువ్వు చేయొచ్చు కదా. వామ్మో, మీరు వస్తారంటే నేను ఇండస్ట్రీ వదిలేస్తా, మీతో పాటు నేను చేయను. రే ఆ అమ్మాయి ఇండస్ట్రీ వదిలేసి వెళ్తానని నన్ను అవమానించిందిరా. అవునవును. మిగతా వాళ్ళని కూడా అడుగుతా. ఇదిగో పాప, ఇప్పుడు మన పక్కన నువ్వేమన్నా హీరోయిన్ గా చేస్తావేంటి? మీతో పాట అసలు మీ స్టూల్ వేసుకుని కూడా నా పక్కన రారు. మనం స్టూల్ వేసుకో అక్కర్లేదురా, ఇద్దరం ఆల్మోస్ట్ స్టూల్ కింద ఉన్నట్టే ఉన్నాం. నా మాటిని నువ్వు హీరోయిన్ గా చెయ్యి, నేను హీరోగా చేస్తా. ఒకసారి మీ మొహం చూసుకున్నారు అద్దంలో? ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మొహం అద్దంలో ఇండస్ట్రీ వదిలే స్టూల్, అమ్మ బాబోయ్. నాకెందుకో ఫైనల్ గా ఇక్కడే కనెక్ట్ అవుతాను అనిపిస్తుందిరా. కూలి పనికైనా వెళ్తాను కానీ నీ పక్కన హీరోయిన్ గా మాత్రం చేయను. ఏంట్రా ఇది? కూలి పనికి వెళ్తానంటుంది కానీ పక్కన హీరోయిన్ గా చేయనట్టుంది. పోనీ నీతో పాటు నేను కూలి పనికి రానా? ఈ భూమి మీదే ఉండను. భూమి మీదే ఉండనంటుందిరా. సరే 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 సరే. చిచ్చి చిచ్చి. ఆవిడని అడిగాను చీ అంది, ఈవిడని అడిగాను తూ అంది. అసలు ఎవడడిగాడే నిన్ను? అసలు కనీసం అడిగానా? లేదే. నా దగ్గరికి వస్తే అడుగుతావేమో అనుకున్నాను. అడుగుతావేమో, ఈడు కూడా అడగడు. నీతో చేయాలంటే పొట్ట తగ్గించాలి, కండలు పెంచాలి, అప్పుడు ఆలోచిస్తా. నువ్వు ఇండస్ట్రీ మానేయాలి దానికంటే ముందు. దుర్గా నువ్వు చెప్పేరా. నాకు ఒక గన్ ఇస్తారా? చచ్చిపోతా. ఇంతో యాక్టింగ్ ఏంటి? నాకు గన్ ఇస్తారా అందరా. ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఆల్రెడీ హీరోలు ఉన్నారని చెప్పి నన్ను హీరోగా అవాయిడ్ చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి పార్టీ ఇస్తా. ఆ పార్టీ మత్తులో ఎవరో ఒకరి చేత నువ్వే నా హీరో అనిపిస్తా. ఆ పార్టీ ఎవరు చేస్తారన్నా? ఎవరు చేస్తారా? ఎవరున్నారు చేసేవాళ్ళు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఇద్దరు వస్తారు. ఉండు పిలిపిస్తా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. అందాల రాక్షసివి గుండెల్లో గుచ్చావి, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. రష్మి ఏంటి? ఏం లేదు, ఈ రోజు ఇంతమంది సీరియల్ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఎందుకు వచ్చారు? నేనే వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నానని పిలిచా. ఎందుకు? పని పాట లేదా? పని పాట లేకుండానే మీరు వచ్చారా? ఇప్పుడు ఇది చేయడానికి మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి వచ్చాం. మీరు దేనికి పని పాట ఇస్తున్నారు? పని పాట కోసమే, సీరియల్ హీరో అవుదాం అనుకుంటున్నా, అందుకోసమని వీళ్ళందరినీ పిలిచా. ఏంటి మళ్ళీ చెప్పండి? సీరియల్ హీరో అవుదాం అనుకుంటున్నా. ఈ పొట్ట ఈ బట్ట పెట్టుకొని సీరియల్ హీరో ఏంటయ్యా? అరే నేను సీరియల్ హీరో అనగానే రష్మి కూడా నవ్వింది కదా. పెద్ద చోకబ్బాది. రైట్, ఒకసారి కలిసి నవ్వుకుందాం రా. 1 2 3. ఏం లేదురా, 7 సీరియల్ ఆల్మోస్ట్ అంతమంది వచ్చారు మనకు. అవును, 7 సీరియల్ నుంచి నవరసాలు నేర్చుకోవాలి నేను. అన్ని వచ్చాయి గానీ ఒక్క సీరియల్ తగ్గిందండి. నేను దానికోసమే వెయిట్ చేస్తాను. ఒకటి తగ్గింది పుష్ప. అయితే వెళ్ళి టీ తాగేసి రండి. ఒక్క టీ అంటే ఒక్క టీ కాదురా, 12 సంవత్సరాలు చేసి 12 రకాలుగా చెడిపోయేవారు నువ్వు. ఆ ఒకటి తగ్గింది కావాలి మనకిప్పుడు. మరి అని ఎలా పిలుద్దాం? అదే ఏముంది, పిలిచేద్దాం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, ఓ నమ్మ
వెల్కమ్ యమున గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, మనందరిని ఇక్కడ ఇన్వైట్ చేసిన అక్కడ ఉన్నారు కదా, ఆయన కూడా సీరియల్ లో హీరోగా లాంచ్ అవుతారు అనుకుంటున్నారు. సీరియల్లో హీరోగానా? నేను మిమ్మల్ని చూసి ఏదన్నా అంకల్ క్యారెక్టర్ చేస్తారేమో. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. యమున గారు, ఇంకొక్కసారి ఆ మాట చెప్పరా? ఏదైనా అంకల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, చేస్తారేమో అని. అబ్బబ్బా, ఎంత బాగుందో వినసంపుగా. మీరందరూ పక్క తప్పుకోండి. నువ్వు కూడా తప్పుకో. రష్మి, నువ్వు కూడా తప్పుకో. దేనికి? బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కరా గజగమనా. యమున గారు, అమ్మాయికి తోడుగా నిలబడండి. ఆ అమ్మాయి పెద్ద రౌడీ, ఆ అమ్మాయితో పెట్టుకుంటే చాలా కష్టం మీకు. నేను గజరౌడి. నీకు ముందు విషయం చెప్పేస్తా. నేను సీరియల్ హీరోగా చేస్తానని ఒకరి దగ్గరికి వెళ్తే చీ అన్నారు, ఇంకొకరు తూ అన్నారు, ఇంకొకరు చైన్ అన్నారు. అంటే మ్యాటర్ లేదన్నారా? ఆవిడకి తెలుగు రాదని మీరు అనుకుంటున్నారు. నా కోసం తెలుగు కూడా నేర్చుకుని వచ్చిందని నేను అనుకుంటున్నాను. చెప్పరా? మీకోసం ఏం చేయనా చేస్తాను. నా కోసం ఏదైనా చేస్తావా? ఆహా, ఈ మాట ఏంటి ఇంత బాగుంది. నువ్వు నాతో హీరోయిన్ గా చేస్తావా? చేస్తాను. ఎస్. యాక్టింగ్ అంటే ఓన్లీ ప్రేమరసం ఒకటేనా? వేరే చాలా 9 రసాలు ఉంటాయి తెలుసా మీకు? నవరసాలు అంటారు. నవరసాల్లో నాకు ఆ ఒక్క రసమే తెలుసు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? బెంగళూరు నుంచి. బెంగళూరా? మీకోసం. బేసిక్ గా దేవతలు స్వర్గంలో ఉంటారని చెప్పారు గానీ బెంగళూరులో ఉంటారని నాకు ఎందుకు చెప్పాలి? నా సీరియల్ పేరు ఆరో ప్రాణం. అది మీరు చేస్తే అది నా ప్రాణం. అన్ని హీరో చేస్తే అది యావరేజ్ వ్యూస్ వస్తుంది. అది మీరు చేస్తే మిలియన్స్ లాగా వ్యూస్ వస్తుంది. ఇక నుంచి ఆవిడ ఆటో ఆవిడదే, మనిద్దరం కలిసి ఆటో నడుపుదాం. ఓకేనా? డన్. ఎస్. ఇక ఆరో ప్రాణంలో ఇక నుంచి నేను తను రాబోతున్నాం. మీరు చేశారంటే అది ఆరో ప్రాణం అవ్వదు, ఆరని రణం అవుతుంది. కానీ అయ్యో ఉన్న ప్రాణం పోద్దాంలా. It's time to enjoy the party, Yamuna garu. Yes. అమ్మా, అంత బాగుందా? హలో. హెల్త్, ఆరోగ్యం ఏంటి? తనకి అంతా బానే ఉంది, తన కంట్రోల్లోనే ఉంది. నువ్వు వాగు. ఆమె కంట్రోల్లో ఉంది, మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నారు. అదే కదా. రారా, ఎవరు మాట్లాడకండి. బాయ్. చిన్న పిల్లయ్య, దయచేసి వదిలేండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా. ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అయింది. వసుంధర సీరియల్, మెరుపుకల్లో సీరియల్, ఆరో ప్రాణం సీరియల్. అది నా ప్రాణం. అది నా ప్రాణం. ఆహా. ఆది గారి పొలంలో మొలకలు వచ్చినాయి. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ఈ ఇంట వేడుక. సరదాగా జరుగుతున్న ఈ ఇంట వేడుకలో ఇప్పుడు ఇక్కడ ఉన్న మా సీరియల్ ఆర్టిస్టులు అందరితో ఒక గేమ్ ప్లాన్ చేశాను. సో ఆర్ యు గైస్ రెడీ? రెడీ. లెట్స్ డూ ఇట్. ప్రాపర్టీస్ ప్లీజ్.
ఇప్పుడు ఒక సీరియస్ గేమ్ విత్ సీరియస్ మనీ. విన్నింగ్ ప్రైజ్ వర్త్ 5 lakh rupees. పోటీ ఉండబోతుంది సీరియల్స్ మధ్యన కాబట్టి ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోతున్నాను ఒక 7 names. సంధ్యా రాగం నుంచి అవంతిక, జీవన్ తరంగాల నుంచి సుష్మా, వే శుభమల్లు కలుగు నీకు నుంచి శ్వేత. రష్మి, ఒకటి నేను అనౌన్స్ చేస్తా. ఏంటి? ఆరో ప్రాణం సీరియల్ నుంచి నా ప్రాణం వినూత. మెరుపు కళ సీరియల్ నుంచి రక్ష, వసుంధర సీరియల్ నుంచి దీప, ఫైనలీ అందాల రాక్షసి నుంచి మా అందాల రాక్షసి భావన. అండ్ ఈ 5 lakhs గెలవడానికి మీరు ట్రావెల్ చేయాల్సింది 7 levels. ఆ లాస్ట్ పర్పుల్ బాక్స్ చూస్తున్నారు కదా, అక్కడ ఎవరు ఎల్లి నుంచుంటారో వాళ్ళే 5 lakh rupees గెలుస్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 7 levels. ఆల్ రైట్, 1 2 3 4 5 6 7 బాక్సెస్ ఇన్ ద ఫస్ట్ లెవెల్. ఇక్కడ ఉన్న బాక్సెస్ లో ఒకరు బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్పులు ఉండవు. ఫైనల్ గా ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత నో మోర్ చేంజెస్ లాక్ చెప్పిన తర్వాత ఓకే. ప్రతి ఒక్కరు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న బాక్స్ ని పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాత డెఫినెట్ గా ఒక బాక్స్ లో ఒక బలూన్ వస్తుంది. ఎవరికి ఆ బలూన్ వస్తుందో వాళ్ళు గేమ్ నుంచి అవుట్. అండ్ మిగతా 6 who will go to the next level వాళ్ళకి కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి. ఆ ప్రాపర్టీస్ ని ఎలా వాడాలనేది మేము మీకు అప్పటికప్పుడు చెప్తాం. అలా 1 by 1 ప్రతి లెవెల్లో ఒకరు అవుట్ అవుతూ ఉంటారు. ఫైనల్ గా ఆ పర్పుల్ బాక్స్ దగ్గర ఎవరు వెళ్తారో వాళ్ళకి 5 lakhs rupees అందుతుంది. ఫస్ట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో ఆర్ యు రెడీ లేడీస్? రెడీ. యా, ఫస్ట్ లెవెల్లో ఎవరేం కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నారో క్విక్లీ. Boxes fixed. Ready? 3, 2, 1, go! ఏ బాక్స్ లో బలూన్ ఉంది, ఏ బాక్స్ లో ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది ఆడియన్స్ కి తెలుసు, జడ్జెస్ కి తెలుసు, మాకు తెలుసు, కానీ మీకు తెలీదు. సో ఆర్ యు రెడీ ఫర్ ద నెక్స్ట్ లెవెల్? యా, 3, 2, 1, blast! మెరుపు కళ, you're out of the game. So sad. Unfortunately బలూన్ మీకు వచ్చింది. Are you okay? 5 lakhs గెలిచలేకపోతే ఏంటి, 5 లక్షల జన మనసు గెలిచాం కదా, అది చాలు. ఆమెకి బలూన్ వచ్చింది, మీ అందరికి ఏమొచ్చింది చూపించండి. మీసాలు, మరి ఆ మీసాలతో ఏదో ఒకటి చెయ్యాలి కదా, అట్లా వేస్ట్ చేస్తే ఎలా? కమాన్. అమ్మాయిలు మీసాలు పెట్టుకుంటే ఎంత అందంగా ఎంత క్యూట్ గా ఉంటారు ఇప్పుడు మేము చూడబోతున్నాము. హరి గారు, మీకు మీ వినీత మీసాలతో ఓకేనా? ఆల్మోస్ట్ నా మీసాలాగే ఉన్నాయి అవి. మేము ఇంకా మీసాల్లో కూడా మ్యాచ్ చేయమంటే నువ్వు అర్థం చేసుకో. ఇక అంతే, ఇంకా జాతకాలే. 3, 2, 1. All right, it's time to blast the boxes. Ready? 3, 2, 1, blast. మీరు వచ్చారు కదా ఇక్కడ, అందుకే నాకు బ్యాడ్ లక్ వచ్చింది. అండ్ మిగతా 5 వచ్చిన ప్రాపర్టీస్. కమాన్. ఆహా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి చీర్ గర్ల్స్ లా ఉన్నారా అందరూ. ప్లీజ్ ప్రొసీడ్, సెలెక్ట్ యువర్ కలర్స్. సుష్మా గారు బయటికి వెళ్ళిపోండి. వినూత ఆ చివరే ఉండరా, నో ప్రాబ్లం. భాస్కర్ గారికి ఉంటది ఇందులో కనుక బెలూన్ ఉంటే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సుష్మా గారు మీరు గెలుస్తున్నారు, నాది హామీ. 3, 2, 1. All right, ready ladies? On 3, 2, 1, 3,
2 1 go. ఏ సంజయ్ రాగం హ్యాపీ బర్త్డే. సారీ అవంతిక గారు, థర్డ్ రౌండ్ వరకు వచ్చారు. బట్ సంధ్యా రాగం కోసం చాలా బాగా గట్టిగా ఫైట్ చేశారు. అండ్ దట్ మీసమ్ అండ్ ద విగ్ లుక్ వెరీ క్యూట్ ఆన్ యూ. బట్ సో సారీ, వి హావ్ టు లెట్ యూ గో. ఫస్ట్ ప్రాపర్టీస్ వేసుకోండి. వాళ్ళకి నెక్స్ట్ 5 లక్షలు వస్తుందా రాదా అన్నదానికంటే నెక్స్ట్ ఏ ప్రాపర్టీ వస్తుందన్న భయం ఎక్కువ కనపడుతుంది. ఆల్ రైట్, సో ఇప్పుడు మిగిలిన 4 సీరియల్ టీమ్స్ వచ్చి జీవన తరంగాలు, ఆరో ప్రాణం, వసుంధర, వేయి శుభములు కలుగు నీకు. ముందున్న 4 బాక్సెస్. రెడీ టు చూస్ 3 2 1 గో. నాకెందుకు వినూత్న వెళ్ళిపోద్ది అనిపిస్తుంది ఈ రౌండ్. మీరు ఎవరైనా డౌట్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. వసుంధర ముందే చెప్తున్నా, మీకు ఎవరైనా డౌట్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వసుంధరకి పర్టికులర్ గా చెప్పా, ఇంకా కాదు నా ఇష్టం అంటే మీ ఇష్టం. ఓకే రెడీ గో 3 2 1. 3 2 1 రివీల్. ఇప్పుడు చూపించకూడదు, వాళ్ళు పగల కొట్టాలి. అది నేను కనపడింది కదా, ఆగలేను ఒకసారి. 3 2 1 బ్లాస్ట్. అదే ఇప్పుడు మీరు లుంగీలు నిజంగా ఆది గారు చెప్పినట్టు వచ్చిన ప్రాపర్టీ చూసి భయపడుతున్నారు, కానీ బలూన్ వచ్చిందని కూడా భయపడలేదు. వినూత నువ్వు ట్రై చేయి, అవ్వకపోతే నేను వస్తా. ముగ్గురు ఎలా ఉన్నారో తెలుసా? ఈ పాడుపడ్డ బంగ్లాలో పేకాట ఆడుకుంటుంటారు కదా. నిజం చెప్పండి, బలూన్ అంటే భయమా, ప్రాపర్టీస్ అంటే భయమా? సో లేడీస్, మీ ముందు ఉన్నాయి 3 బాక్సెస్. 3 2 1 చెప్పగానే ప్లీజ్ సెలెక్ట్ యువర్ కలర్ అండ్ స్టాండ్ బిహైండ్ ఇట్. ఓకే 3 2 1 గో. నువ్వు స్టార్ట్, ఒక్క నిమిషం. నువ్వు స్టార్ట్ చేసే ముందు నేను ఒక పాట పాడొచ్చా? తెలుపు 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 నీ మనసు రంగు తెలుపు, నీ ఆ తెలుపులోన ఏముందో. ఇద్దరు తెలిపోవద్దు, ఒకలే. మేడం ఎవరు వచ్చారు ఫస్ట్ తెలుపు దగ్గరికి? వినుతనే వచ్చారు, ఎందుకంటే చెప్పారు కదా మీరు, క్యూ ఇచ్చారు కదా. పోనీ వసుంధరానే వచ్చింది అనుకుందాం. వసుంధర టెల్రా. వద్దు, నో ప్రాబ్లం, వెళ్ళు. ఆల్రైట్ లేడీస్, ఇప్పుడు జరిగింది కానీ మీ ముగ్గురు డిసైడ్ చేయండి. ఫైనల్ మార్చుకుంటారా? మార్చుకుంటే మీరు మాట్లాడుకోండి. ఫైనల్ ఆన్ ద కౌంట్ ఆఫ్ 3 2 1. 3 2 1. దట్ ఈస్ చీటింగ్ అని ఇప్పుడు అన్నకు నిన్ను మార్చుకోమన్నారు. నువ్వు ఫైనల్ అన్నావు. ఫస్ట్ ఇక్కడ జరిగింది సార్, సెకండ్ అక్కడ జరిగింది, కాబట్టి నేనేం మాట్లాడలేను. బట్ ఈజ్ నాట్ జెన్యున్ అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నరేష్, ఆయన నోట్లో నీ చేయి కుక్కు. మైకు కుక్కు అయిపోతావు. ఇప్పుడు నేను 3 2 1 ఏం చెప్పను, మ్యామ్ కూడా ఏం అనట్లేదు. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ ఫినిష్ అయిన వెంటనే బాక్స్ దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, దట్ ఈస్ యువర్ క్యూ. రెడీ, మ్యూజిక్. So judges, your call now. సుష్మా వచ్చారు ఫస్ట్. అంటే బలూన్ గ్రీన్ బాక్స్ లో ఉంది. సో ఆబ్వియస్లీ రివీల్ చేసి బ్లాస్ట్ ప్లీజ్. ఆది గారు, మీ ప్రాణం మీ దగ్గరకు వస్తుంది. రే వచ్చేయ్.
And now requesting Yamuna Garu and Indruja Garu to please present this cash prize to our winner. 5 లక్షల క్యాష్ ప్రైజ్ కోసం 7 సీరియల్స్ పోటీ పడ్డారు అండ్ ఫైనలీ ద విన్నర్ ఇస్ జీవన తరంగాలు. కంగ్రాచులేషన్స్. సో జడ్జెస్, యమున గారు ఎలా అనిపించింది ఈ గేమ్? చాలా ఇంట్రెస్టింగ్ గా సరదాగా జరిగింది. ఈ ఆది అంకల్ డిస్టర్బెన్స్ కొంచెం అప్పుడప్పుడు ఉండింది అనమాట. కొంచెం మేడం, మొత్తం గేమ్ మార్చేశారు ఆయన. ఇంద్రజ మ్యామ్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మన ఈటీవీ సీరియల్స్ చూస్తూ ఉండండి, లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఇంటర్ వేడుకలో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. ఇంత ఉత్సాహంగా డాన్స్ చేసావంటే నాకెందుకో నీకు సరైన జోడి ఎవరో రాబోతున్నారు. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా బ్రో? నా పిల్లం ఈ సీరియల్స్ వల్ల నా పిల్లం వచ్చేసింది హైదరాబాద్. నేను ఏదో కోడలు మామయ్యని చంపబోయిందంట, అది చంపిందా లేదా అని చెప్పి హైదరాబాద్ వచ్చేసింది. అది వినవే, నా మాట వినవంటే ఇంటలేదు. అది ఎక్కడుందో ఎక్కడ తిరిగిందో. ఏమే ఇంటికి వెళ్దాం రావే. నేను రాను. నా మాట వినవా? ఇక్కడ సీరియల్స్ వాళ్ళు వాళ్ళ మామయ్యని చంపడానికి బండరా ఎత్తారంట. ఎందుకు చంపాలనుకుంది, అసలు చంపిందా లేదా అవన్నీ కనుక్కుంది. ముందు రావే, నా మాట వినవా? నువ్వెవరు అసలుకి? మొగోడిని. అది నేను చెప్పాలి. చెప్పే టైం యాడిచ్చావు నాకు. మల్లెపూలు తెచ్చుకున్నాను, కనీసం ఈ నలిగే వరకన్నా నాతో ఉన్నావా నువ్వు? అంటే ఇది నలిగిన తర్వాత వెళ్ళిపోతావా? సరేలే, వెళ్ళిపో ఇంకా. నువ్వు వస్తావా రావా చెప్పు. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడుంది. అవును. ఇట్రా నీ పని చెప్తా. ఇట్రా. నా పని చెప్తా? నీ పనే. అయితే నేను రాను. చెప్పగందా. నువ్వు మీ ఆయన సంసారం మంచిగా ఉండాలని చెప్పేసి పాపం అబ్బం శుభం ఎరగని మీ మామయ్య మీద బండరేతుతావా నువ్వు? మీ మామయ్య ఏమన్నాడే నిన్ను? మీ మామయ్య కొట్టాడా? ఆగువే అడుగు. ఎందుకు బండరా ఎత్తింది? ఎందుకు? ఆ ముసలోడిని చంపి నీకేంది ముసలోడి మీద ప్రేమ? పాపం ముసలోడు ఎంత బాగా యాక్టింగ్. అమ్మా నువ్వు అంత ఫీల్ అయితే ఎందుకు ఆ ముసలోడి మీద అంత ప్రేమ? ఆ ముసలోడు పొద్దునే చెంబు పట్టుకొని చెరువు గట్టు మీదకి వెళ్తున్నప్పుడు, చెరువు గట్టుకి వెళ్ళేటప్పుడు ఇలా ఆ కాళ్ళు వణికినప్పుడు ఫిదా. ఆవిడ తప్పేముంది చెప్పు, అందులో ఏమైంది? తప్పేముందా? ఆ ముసలోడు ఏం చేస్తాడు? ముద్ద తిని ఇంట్లో కూర్చుంటాడు. మరి ఆ ముసలోడి మీద బండరా ఎత్తింది. అది చంపిందా లేదా అని భయం అవుతుంది నాకు. అవునా? సరే చూద్దాంలే రేపు పొద్దున్న ఎపిసోడ్ లో. ఎల్లకి ఆవిడ కొట్టగే కొడతా అని చెప్పి హింట్ ఎందుకు ఇస్తున్నారు నువ్వు నాకు? నేనేం కొట్టాను గాని ఒక్క నిమిషం అట్లనే అన్నే ఆగు. దొరికింది. ఎంత బాగా ప్లాన్ చేసావమ్మా మీ అత్తమ్మని చంపాలని చెప్పేసి. ఇంకో సీరియల్ అయితే మొన్న ఏమైంది తెలుసా? వాళ్ళ అత్తమ్మని చంపుదామని ప్లాన్ వేసింది. నాకు పిచ్చిగా నచ్చేసింది. నాకు కొన్ని టిప్స్ చెప్పవా? వాళ్ళ అమ్మని చంపితే నీకేమైందే? రేపటికల్లా మీ అమ్మ నా దగ్గరకు వచ్చేమన్నా గొడవ పడితే మీ అమ్మని ఎట్లా చంపాలి, మీ అమ్మని ఎట్లా పైకి లేపాలి అని ప్లాన్ నాకు కావాలి కదా. మీ అమ్మ ఇట్లా అక్కడ నుంచి అక్కడ లేదా బెలూన్లు ఉందనుకో. మా అమ్మ మీద ఎందుకు పగ? నిన్ను అన్నది కదరా, అందుకే పగ. నిన్ను గనక ఫస్ట్ మీ ఆయన్నే లేపేయాలి. లేపేసా, నెక్స్ట్ నేనే. నిన్ను గనక కనకపోయింటే నేను సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకునేదాన్ని. ఎవరినమ్మా? సల్మాన్ ఖాన్ ని. ట్యాంక్ బండ్ దగ్గర స్వీట్ కాళ్ళు అమ్ముకునే వాళ్ళం. అందరి ముందు పరుగు పోయిందిగా.
చంపాడా లేదా అదొకటి తెలియాలి, ఆ టిప్స్ తెలియాలి. నువ్వేమైతే అనుకుంటున్నావో ఇంకా జరగలేదు, సంవత్సరం టైం ఉంది. ఒక్క సంవత్సరం టైం అంటే అసలు నువ్వు ఎలా చంపాలనుకుంటావమ్మా? నువ్వు అంటే అనుకుంటున్నాను ఇంకా. అది కథ, నువ్వు ఎందుకంత సీరియస్ అయిపోతున్నావు? అయినా ఈ రోజు కథ అనుకుంటే సంవత్సరం తర్వాత దాన్ని మేము చూపిస్తాం. అప్పుడు దాకా నువ్వు బాధపడుతూ ఉండు. నా ముసలోడు ఆడు ఉన్నాడా పోయిందని బాధ అవుతుందిరా నాకు. ప్లీజ్ రా వాడిని కనిపెట్టి ఎక్కడున్నాడు. ఆ లుంగి లాగితే ముసలోడు కాదు, నువ్వు పోతావు. నా మాట విని ఇంటికి వెళ్దాం. సరే పద. ఒక్క నిమిషం ఆగు. ఏంటమ్మా నువ్వు సీరియల్లో ఆమె ఎంబట పడుతున్నావు? బయట నన్ను చూస్తుంటే నా ఎంబట పడేటోడు తెలుసా నీకు? ఈ అందం నేను ముందు చూడలేదు, ఇప్పుడు చూసా. మనం ఇద్దరం కలిసి సీరియల్ చేసుకుందాం ఇప్పుడు, సరేనా? మరి ఆవిడ ఏం చేస్తావు? చిచి చిచియా? అది నా పిల్లం. పర్లేదు భయ్యా, పర్లేదు భయ్యా. నీకు పర్లేదు, మరి నాకు? నేను ఒక చిన్న అడ్వైస్ ఇస్తా. ఈ అమ్మాయి నేనైతే అసలు చేయను. నన్ను? అవును, నేను ఇంత ఉన్నా, మీరు ఇంతే ఉన్నారు. అయినా నా పిల్లలు నాకు ఉండగా మాకు ఎవరి పిల్లలు వద్దుకొని వచ్చే పిచ్చిదానా. నీకు విషయం చెప్పనా? సీరియల్లో ఆవిడ నిజంగా చంపదు, అదంతా ఎంటర్టైన్మెంటే. మనల్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి కదా, పాప వాళ్ళు కష్టపడి మనకు చూపిస్తున్నారు. మరి అప్పటి నుంచి నాకు ఎందుకు చెప్పలేదురా? మినిమం 10 నిమిషాలు అన్నా చెయ్యాలి కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇంకోసారి ఎప్పుడు తప్పుగా అనుకోకే. సీరియల్స్ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గా చూసుకున్న ఆడియన్స్ అక్కడ చాలా మంది ఉన్నారు. సో వన్స్ అగైన్ a big round of applause to all our serial actors over here. ఒక చిన్న మాట చెప్తాను. అంటే ఇందాక చాలా మంచి మాట చెప్పారు, ఎంటర్టైన్మెంట్ కోసము చాలా మంది చాలా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారని. సో వన్ సిమిలర్ ఇన్సిడెంట్ విచ్ చేంజ్ మై లైఫ్ ఆల్సో, నేను కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు చెన్నైలో వెళ్ళి నేను ఒక సీరియల్లో యాక్ట్ చేసేదాన్ని, ది యాంటోగనిస్ట్ ఆఫ్ ద సీరియల్. చాలా నెగటివ్ క్యారెక్టర్ అనమాట. సో ఒక రోజు ట్రైన్ లో వస్తూ ఉంటే నేను పడుకున్నాను, స్టేషన్ లో ఆగింది ట్రైన్. అందులో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను గుర్తుపట్టారు. అక్కడ దానికి ఏమైందే, ఇక్కడ బానే ఉందిగా అని ఒక పెద్ద బూతు మాట్లాడారు. ఎంత బాధపడ్డానంటే ఆ మాట విన్న తర్వాత, అది నేను ఇప్పటికీ చెప్పుకోలేను బయట. కానీ దెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ టోల్డ్ మై డాడ్, నేను ఇంకా ఈ సీరియల్ చేయను, ఇలా తిట్టారు నన్ను. అంటే దట్ ఈస్ రియల్ సక్సెస్. నీ క్యారెక్టర్ చూసిన తర్వాత వాళ్ళు అన్నారంటే నువ్వు బాధపడద్దు, యూ షుడ్ గో బ్యాక్ అండ్ డూ ఇట్ అని. సో thanks for entertaining us for years together and for years to come forward. Thank you. నేను ఒక విషయం చెప్పాలి. నెగిటివ్ అని కాదు, పాజిటివ్ కూడా బాగా తీసుకుంటారు. నేను మౌన పోరాటంలో దుర్గా అనే క్యారెక్టర్ చేశాను. నిజంగా ఒక స్టే చేసే ఒక ప్లేస్ లో వాళ్ళకి ఆపరేషన్ అయింది అనమాట అత్తగారికి. ఆవిడ వాక్ చేయమంటే చేయట్లేదు. వాళ్ళ కోడలు వచ్చి భయపడుతున్నారండి, చెప్తే వినట్లేదు అని అంటే నేను వెళ్ళి చూసి మాట్లాడి, ఏం కాదండి డాక్టర్ చెప్పినట్టు వినండి, మీకు అన్ని సరిపోయింది, ఏం కాదు, జస్ట్ వాక్ చేయండి అని అంటే, దుర్గమ్మ మీరు చెప్తున్నారు కదా నేను చేస్తాను అని చెప్పారు. నిజంగానే వాక్ చేశారు. తర్వాత నూకరాజ్ గారు మీ డాన్స్ నిజంగానే బాగా ప్రాక్టీస్ చేశారు, చాలా బాగుంది. నిజంగా నాకు చూస్తుంటే స్టేజ్ మీద చేయాలని అనిపించింది అనమాట. ఫైమా వచ్చేసి మిమ్మల్ని ఎప్పుడూ టీవీలో చూడటమే, నేను డైరెక్ట్ గా ఈ రోజే చూస్తున్నాను. థ్యాంక్ యూ యమున గారు. అండ్ నౌ ఇంద్రజ గారు. రాజు అండ్ ఫైమా, ఇప్పుడున్న ఆన్ స్క్రీన్ పేర్ లో యూ టూ ఆర్ ద బెస్ట్. అడిక్ట్ అయిపోతారు కదా, సీరియల్స్ కి అడిక్ట్ అయిపోతే అదెందుకు అలా చేసింది, ఇదెందుకు ఇలా చేసింది అని మాట్లాడే ఆ విధానం ఉంటుంది కదా, అది చాలా బాగా ఎనాక్ట్ చేసి చూపించారు. అండ్ వెరీ వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఇంట వేడుకలో ఒక స్పెషల్ ఆర్ట్ ఫామ్ మీకోసం.
Ladies and gentlemen, presenting you Kailari Kalari Sangam. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఎపిసోడ్ లో కొత్తగా నేర్చుకోవడానికి ఏదో ఒకటి ప్రతిసారి ఉంటది. అండ్ దిస్ వాజ్ అ మైండ్ బ్లోయింగ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. యమున గారు యాక్చువల్లీ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఫుల్ ఆన్ ఎక్సైటెడ్ గా ఉన్నారు అనుకుంటా. మ్యామ్ ప్లీజ్ ఓవర్ టు యు. నేను అక్కడికి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్. ముందుగా మనం ఇండియన్స్ అని చెప్పడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇది కలరీ పైట్ అనేది చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇది చాలా ఎనర్జీ కావాలి, అంత ఇంత కాదు. మీరు దీనికి మించింది ఇంకా లేదనుకోండి. ఇలాంటి గొప్ప విద్య మన ఇండియాలో ఉందినందుకు మనం గర్వించాలి. ఇలాంటిది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అసలు ఆ పిల్లలు చూసి నాకు నిజం చెప్పండి, నేను ఏడ్చేసాను. యాక్చువల్లీ నా కంట్లో నీళ్ళు వచ్చింది. నిజంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి విద్య మన దగ్గర చాలా ఉన్నాయి. మనం ఏ మాత్రం తక్కువ కాదు బయట వాళ్ళతో కంపేర్ చేస్తే. మన ఇలాంటి విద్యని మనం గుర్తించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ యమున మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Hey, what's your name? Sahasra. Indrija garu, it's a girl. So cute, so cute. So ma'am, meeku ee art form presentation ela anpichindi? So I'm really very happy Sridevi Drama Company lo ee roju ee act jaragadam, and for whole team once again my standing ovation. This is almost about 3000 years old martial arts andi. మామూలు విషయం కాదు. ఇంత దూరం మనం తీసుకొచ్చామంటే to all the boys and girls and the young kids, my goodness, ఏం అసలు యాక్ట్ ఇంకా 1 month కి మా కళ్ళలో నిలబడిపోతాయి అంతే. సూపర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you ma'am, thank you. Well deserved standing ovation, well deserved. మరి యాది గారు చెప్పండి, మోటివేషనల్ గా ఫీల్ అయ్యారా? చాలా మోటివేషనల్ గా ఫీల్ అయ్యారు. అంటే బేసిక్ గా ఇప్పుడు వాళ్ళు చేసిన దాంట్లో ఏదన్నా జరిగితే ప్రాణాలు పోద్దేమో అన్నంత రిస్కీ యాక్ట్ లా అనిపించింది నాకు. బాబా అలాంటి యాక్ట్ ను వాళ్ళు అంత ఎనర్జీ పెట్టి చేయడం మామూలు విషయం కాదు. వీళ్ళందరికీ అందుకే యాక్ట్ అయిపోయిన వెంటనే అందరికీ ఆటోమేటిక్ గా లేచి క్లాప్స్ కొట్టాలనిపించింది. అంటేనే అది ఈ ఎపిసోడ్ కే కాదు, టోటల్ శ్రీదేవి డ్రామా కంపెనీకే బెస్ట్ యాక్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇందాక నేను సీరియల్ హీరో అనగానే మన సీరియల్ హీరోలు అందరూ నవ్వారు చాలా మంది. వాళ్ళు ఇలాంటివి చేయగలరు కూడా. అవునా? ఎస్. ఆ స్పెట్స్ స్పాంటనిటీ ఉన్నాడు కదా అతను, నువ్వు హైట్ లో అది పెడితే దాన్ని తంతాడు పైకి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది విట్నెస్ చేయడమే మన భాగ్యం. ఒకటే ఏదైనా ఒక చిన్న యాక్ట్ నువ్వు కూడా మీరు ఇలా ఛాలెంజ్ చేయండి. ఓకే మీరు అడిగారు కాబట్టి నేను చేసిన తర్వాత మీరు చేసి చూపించాలని. నేను ముందే ఒప్పుకున్నా కదా, నన్ను డైరెక్ట్ గా కర్రతో కొట్టాను, ఇంకా ఏమొద్దు. And of course, man of the hour, Ramesh Master. ఇప్పుడు మీరు మాట్లాడాలి. I went to Kerala 5 years ago. I learned Kalaripayattu 5 years. He is my guru in Kerala. He came yesterday from Kerala. First of all, I want to take blessings my guru. Thanks to my teacher and thanks to a lot Sridevi Drama Company. You have given such a wonderful opportunity. I utilized that. Thank you so much. My guru wants to talk few words. Sure. I am Sharan from Kerala. We would like to thank for inviting us to demonstrate Kalari from here. So I don't know Telugu. So from Kerala only. I came here yesterday. So we joined with them. Thank you all. Thank you so much sir. Thank you.
రమేష్ సార్, వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఫర్ అవర్ ఆడియన్స్. ఈ విద్య అనేది నేర్చుకోవాలంటే ఏమైనా స్పెసిఫిక్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలా, లేకపోతే ఒకవేళ అనుకుంటే ఎవరైనా వచ్చి జాయిన్ అయ్యి ట్రై చేయవచ్చు నేర్చుకోవడానికి? మేజర్ గా కలరిపయట్ కు ఏజ్ లిమిట్ అనేది ఉండదు. 4 to 65 years ఎనీ ఏజ్ కెన్ ఎలిజిబుల్ టు లర్న్ కలరిపయట్. ఇట్స్ టిల్ ఎండ్ ఆఫ్ లైఫ్ నేర్చుకుంటూనే ఉండాలి. సో ఐ ప్రౌడ్ టు లర్న్ కలరిపయట్. ఐ విల్ లివ్ ఇన్ కలరిపయట్. సరే, కానీ నాకు అందులో ఒక యాక్ట్ చాలా బాగొచ్చు, అది నేను చేయగలను. నేను ఈ యాక్ట్ చేద్దామని వస్తుంటే ఆన్ ద వేలో నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఒకవేళ నేను పోతే నువ్వు ఎలా బతుకుతావే, అందుకే యాక్ట్ చేయట్లేదు. మీరు చేసినా చేయకపోయినా మేమైతే మిమ్మల్ని పట్టించుకోము. ఇంకా మా ఇద్దరిని ఎవరు పట్టించుకోవద్దు ప్లీజ్. కానీ ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉన్న ముగ్గురిని పట్టించుకుంటాము, శశి, అభి అండ్ ఆదర్శ్. ప్లీజ్. సూపర్ ఆది గారు. వాళ్ళు ఫస్ట్ టైం ఇదేంద్రా ఇది అనేసి చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆదర్శ్ గారికి బేసిక్ వచ్చంట ఆ స్టిక్ యాక్ట్ ది, అండ్ హీ వాంట్ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. ప్లీజ్ ఆదర్శ్. ఆల్రైట్, సో ఇప్పుడు దాకా కొన్ని సీరియస్ యాక్ట్స్ చూసాము, మంచి పర్ఫార్మెన్సెస్ చూసాము. ఇప్పుడు కొంచెం మస్తీ మజాక్ ఉండాలి కదా. సో మా ఆర్టిస్టులు అందరూ మేము పాడతాము, కానీ మా పాటల్ని సీరియస్ గా తీసుకోకండి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక ఫన్ సింగింగ్ సెగ్మెంట్ తో ఆది గారు, ఫైమా, నుక్కురాజు అండ్ సుష్మా గారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంత తెగ అల్లరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంత తెగ అల్లరి చేయాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది. నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. చేయూతతో శిల్పం కాస్త నడకలు నేర్చి కోవిల చేరింది. నీ నవ్వుతో కోవిల చేరిన శిల్పంలో నా కోరిక కలిగింది. ఆ కోరికేమిటో చెప్పని నన్ను వీడి నువ్వు వెళ్ళొద్దని, మళ్ళీ రాయిని చెయ్యొద్దని. గామ గామ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా.
ఎదకొలనుల్లో నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటెళ్ళిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లడిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదిటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవులో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మేనాదీరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నా నీ వేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వులు జంట మేమే హోయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం దేహానికైన గాయం ఏ మందుతోనో మాయం విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే ఇళ్ళల దేహాలలో శీలమే ఉండదనా భర్తన్న వాడెవ్వడు పురుషుడే కాదు అనా శీలం అంటే గుణం అనే అర్థం నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నాగని పాట వినుమా విన్నాక మధులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి
మీరు నలుగురు కలిసి మా మీద ప్రాంక్ చేశారు కదా, ఏదో సరదాగా ఫన్నీగా ఏదో పాటలు పాడతారు అనుకుంటే ఓవరాల్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మ్యూజికల్ సెగ్మెంట్. యమునా మ్యామ్ సీరియస్ గా చాలా బాగా పాడారు. సుష్మా గారు మెయిన్ మీ సాంగ్ చూసి అసలు మీరు ఏంటంటే నెక్స్ట్ సింగర్ గా వెళ్ళిపోతారా మీరు? లేదు మేడం, భయపడుతూనే పాడాను. చాలా బాగా పాడారు, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అది గారు అంకుల్ బానే పాడారు. అంటే యమునా గారు మీరు కూడా ఒక 2 లైన్స్ మా కోసం పాడితే. నేను మాట్లాడితేనే పాటలాగా ఉంటుందని అందరూ అంటారు, ఇంకా పాడితే ఇంకెంత బాగుంటది. నాకు ఇష్టమైన ఒక పాట ఉంది. అది ఒక 2 లైన్. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు, ఆ సాంగ్ చాలా ఇష్టం అన్నమాట నాకు. ఇంద్రజ గారు నిజంగానే మేమందరం చాలా ఎంజాయ్ చేసే విధంగానే అనిపించింది. అండ్ మై అప్రిషియేషన్ గో టు ఫస్ట్ ఆది గారు, బికాస్ ఎవరినైనా సపోర్ట్ చేయాలి, వాళ్ళ పక్కన ఊరికే తోడుగా నిలబడాలి, వాళ్ళు కొంచెం నర్వస్ గా ఉన్నారు, ఈ సెగ్మెంట్ ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆది గారు తర్వాతే ఇంకెవరైనా. ఆది గారు మీ సాంగ్స్ నేను చాలా విన్నాను ఇంతకు ముందు కూడా. మీరు నూకరాజు కలిసి పాడితే నాకు చాలా ఇష్టం. మీరిద్దరు కలిసి పాడితే అదేదో ఒక మ్యాజిక్ ఉందండి నిజంగా. అండ్ రాజు చెప్పక్కర్లేదు, నిజంగానే యువర్ అ ప్రొఫెషనల్ సింగర్ అంతే. మీ యూట్యూబ్స్ లో కూడా మీరు చాలా వరకు పాటలు పాడుతున్నారు, ఇప్పుడు ఫోక్లర్ సాంగ్స్ అంతా కూడా చాలా బాగా పాడుతున్నారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఇంకా మీరు పైకి ఎదగాలని నిజంగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుష్మా, you are really a surprise to me today because ఎంత బాగా పాడారు మీరు ఆ సాంగ్. అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు రికార్డింగ్ వింటున్నట్టే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అంత బ్యూటిఫుల్ గా ఉంది మీ వాయిస్. అండ్ చివరిగా ఆంజనేయ స్వామి పాట ఫైమా నోట వినడం నిజంగానే సంగీతానికి మతాలతో కులాలతో సంబంధం లేదని మళ్ళీ ఇంకొకసారి నిరూపించినట్టు అనిపించింది. బట్ నిజంగా మా నలుగురు ప్రాంక్స్టర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. ఏదో అనుకోని మాకు ఆ ఫీలింగ్ ఇచ్చారు. బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ యాక్ట్ అండి. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంట వేడుకలో ఇప్పుడు ఒక మంచి సెన్షువల్ రొమాంటిక్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు వసుంధర సీరియల్ హీరో అండ్ అందాల రాక్షసి హీరోయిన్. సో వీళ్ళ కాంబినేషన్ చూడడానికి రెడీయా? సో లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ ఆదర్శ్. హాయ్ భావన. ఏం చేస్తున్నారు? ఏం లేదు, నీ గురించే ఆలోచిస్తున్నా. ఓ అవునా, అయితే మనం రేపు డేట్కి వెళ్దామా? ఓకే.
ఇటు వసుంధర ఆదర్శ్, ఇటు అందాల రాక్షసి భావన. బా వీళ్ళిద్దరు కలిసి చేసి ఈ పర్ఫార్మెన్స్ మీరు వేడి పుట్టించారు. అండ్ మా అందరికి వేడి పుట్టించిన ఈ కొరియోగ్రఫర్ జిలాన్ మాస్టర్ ఎక్కడా? ప్రెజెంటింగ్ యూ జైలాన్ మాస్టర్ విత్ అ జెడ్. మరి ఇలాంటి ఒక వేడి పుట్టించిన పాట ఆఫ్ కోర్స్ మా అంకుల్ ని అడగాలి. సార్ ఏమైనా గుర్తుకొచ్చే పాత జ్ఞాపకాలు? ఈ రోజు నాకు తను తప్ప ఎవరో కనపడట్లేదు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. కళ్ళద్దాలు వేసుకొని ఉంటే ఎవరెవరు చూస్తున్నారో ఎక్కడెక్కడ చూస్తున్నారో మాకు తెలియదు కాబట్టి కళ్ళద్దాలు తీసి అప్పుడు మాట్లాడండి. యూ పీపుల్ గో విత్ ఫ్లో, ఐ గో విత్ వినూత. ఉంచినా తీసినా ఆయన కళ్ళు ముందు కనబడుతున్నాయా? అందులో తీస్తే ఏంటి, పెట్టుకుంటే ఏంటి, పెట్టుకుని ఏడవండి. ఆదర్శ్ బ్రదర్ ఎప్పుడు చేసినా మనకి ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా అది ఎమోషనల్ అవ్వని, లేకపోతే ఇలాంటి హార్ట్ పర్ఫార్మెన్స్ అవ్వని, లేకపోతే ఒక మంచి మాస్ పర్ఫార్మెన్స్, ఏ దేనికైనా న్యాయం చేయగలిగిన ఒకే ఒక్క ఆదర్శ్ బ్రదర్ ని మనం ఎప్పుడూ కంగ్రాచులేట్ చేస్తాం. ఈ రోజు కూడా చేస్తున్నాం. కొత్తగా నీ పక్కన భావన మాత్రం ఎరక్కొడేసింది. వేరే లెవెల్. భావన నువ్వు నిజంగా అందాల రాక్షసివి, ఆ మాటలో వేరే డౌటే లేదు. మరి పక్కన ఉన్న ఆమె పాపం అమ్మాయికి చెప్పాలి కదా, చెప్పేసా. యమునా గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఆదర్శ్ చాలా మంచి డాన్సర్, నేను చాలా వీడియోస్ చూశాను. ఎక్సలెంట్ డాన్సర్ మీరు. ఇప్పుడు భావన మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, చాలా రొమాంటిక్ గా ఉంది. గ్రేస్ బాగుంది. తర్వాత జైలన్ మాస్టర్ గారు మీ కొరియోగ్రఫీ చాలా బాగుందండి, మంచి మూమెంట్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కూడా స్మోక్ ఎఫెక్ట్ కూడా చాలా డెప్త్ గా అనిపించింది. చాలా చాలా బాగా చేశారు ఇద్దరు. Thank you. And now over to Indraja ma'am. Ma'am, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? Zailan master, it's a hot smoky performance. Oh my god, it's a visual treat. I must have to say, you can just go on compose a movie song. Thank you ma'am. Adarsh garu, I'm a big admirer. మీ డాన్స్ కి మీకు అది బాగా తెలుసు. బట్ టుడే భావన రియల్ గా మిమ్మల్ని ఈక్వల్ గా కాంప్లిమెంట్ చేశారు. సూపర్. You two are really dazzling. Super. Very nice performance. Once again, thank you so much to Adarsh and Bhavna. And thank you so much. ఇప్పుడు దాకా ఆటలు, పాటలు, గేమ్స్ ఇవన్నీ చూసి ఆడుకొని ఎంజాయ్ చేసాము. బట్ ఐ థింక్ ఇక్కడ ఇంతమంది ఆర్టిస్టులు, మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఒక చిన్న యాక్టింగ్ ఛాలెంజ్ మీ అందరి మధ్య పెడితే, అండ్ ఆఫ్ కోర్స్ సీరియల్స్ లో మా లీడ్ ప్రొటాగనిస్టులు అందరూ చాలా వరకు ఏడుస్తూ ఉంటారు. అది ఎంత వరకు స్పాంటేనియస్ గా జరుగుతుందా లేదా ఎలాంటి హెల్ప్ తీసుకొని జరుగుతుందా అనేది మా ఆడియన్స్ కి తెలియాలి. సంధ్యారాగం సీరియల్ నుంచి దుర్గా. మా వినూత నువ్వు పిలవక ముందే ఏడుస్తుంది. ఆరో ప్రాణం నుంచి వినూత రండి. మెరుపు కళ నుంచి రక్ష, వసుంధర నుంచి దీపు, అండ్ ఆఫ్ కోర్స్ భావన మందాల రాక్షసి, అండ్ ఆఫ్ కోర్స్ సుష్మా గారు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ పెట్టారు జీవన తరంగాల నుంచి. రండి. ఇప్పుడు మ్యూజిక్ ప్లే అవుతుంది. న్యాచురల్ గా మీ కంట్లో నుంచి ఎవరిది మంచిగా బాగా ఇమోషన్స్ తో నీళ్ళు బయటకు వస్తాయో దట్ పర్సన్ ఈస్ ది ఒరిజినల్ మహానటి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు మీ బాడీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే డన్ లేడీస్, ఆల్ ది బెస్ట్. ఎవరో ఒక్కలో కానీ ఇద్దరు చేయగలుగుతారని అనుకున్నాము, లైక్ ఒరిజినల్ గా టీయర్స్ రావడం. బట్ ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ఆల్ యూ లేడీస్, లుక్ ఎట్ యూ గర్ల్స్.
ఆడియన్స్ చూసారు కదా, బయట ఊరికేనే మేమ్స్ ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. సీరియల్ యాక్టర్స్ అంటే లీటర్ గ్లిసరిన్ వేసుకుంటారు. లేదండి, గ్లిసరిన్ కూడా వేసుకుంటాము. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ ఒక్క సీన్ చేయడం జరగదు కదా. సో ఎవ్రీ డే వీ డూ అట్లీస్ట్ డజన్ ఆఫ్ సీన్స్. సో అందుకని ప్రతి సీన్ లో ఏడుస్తూ కూర్చుంటే డిహైడ్రేట్ అయిపోతాం. సో అందుకని అప్పుడప్పుడు గ్లిసరిన్ కూడా యూస్ చేస్తాం. బట్ అఫ్ కోర్స్ వి ఆల్ ఆర్ ఆర్టిస్ట్ అనగానే ఎమోషనల్ బెల్ట్ అనేది ఒకటి ఉంటుంది లోపల అందరికి, ఎనీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్. చేసి సో ఐ థింక్ ఆ ఎమోషన్ ఎక్కడో ఒక దగ్గర హిట్ అవుతుంది. నేను ఏదైనా ఏడుపు సీన్ చేస్తే ఫస్ట్ మా నాన్నగారు గుర్తొచ్చేస్తారు. అట్లీస్ట్ ఒక 4-5 days షూట్ లో ఏదైనా ఒక రోజు ఆయన్ని తలుచుకొని నిజంగానే ఏడుపు వచ్చేస్తుంది. అది సుష్మా కూడా ఎందుకు ఆ మ్యూజిక్ కి కనెక్ట్ అయ్యే ఏదో ఏడ్చింది కాదు, ఇంకేదో గుర్తు చేసుకుని అవును. నాకు అది కూడా తెలుసుకోవాలని ఉంది యాక్చువల్ గా. సుష్మా గారు ప్లీజ్. మా నాన్న అమ్మ వైజాగ్ లో ఉంటారు. రీసెంట్ గా మా మదర్ కి బాగాలేదు. నేను ఒక్కదాన్నే కూతుర్ని, ఐఎమ్ అనేబుల్ టు టేక్ అన్నమాట. And of course now we have our seniors here. Ma'am, Indrija garu. అంత బ్యూటిఫుల్ గా మీరందరూ కూడా అలా నించో పెట్టి ఎస్ చేయండి అనగానే ఆ కన్నీళ్ళు అలా కారిపోయి మీరు ఏడుస్తూ ఉంటే నిజంగా అందరికీ ఒక్కసారిగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాము. అండ్ మోర్ ఓవర్ కుందనపు బొమ్మలా రెడీ అయ్యి వచ్చి మిమ్మల్ని అందరినీ ఏడిపించడం కూడా నాకు ఒకలా బాధగా అనిపించింది. బట్ కీపింగ్ ఎవ్రీథింగ్ అసైడ్, ఇందాక వెరీ రెలవెంట్లీ వి వర్ టాకింగ్, గ్యాప్స్ లో మేము మాట్లాడుకుంటున్నాము. యమునా గారితో ఇదే చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడ విపశ్న వెళ్ళొచ్చింది, ఆవిడ ఆ సాధకం అయితే చేస్తుందన్నమాట. సో ఏంటి బేసిక్ గా అది ఏంటి, ఎందుకోసం మీరు వెళ్ళారు అనేసి నేను ఇందాక అడుగుతుంటే ఆవిడ ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేయడం గురించి ఆవిడ చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఒక్కొక్కరు డిప్రెషన్ ఉంది, ఎమోషన్స్ ఉంది, పర్సనల్ గా చాలా విషయాలు ఫేస్ అవుతున్నారు కదా. ఐ జస్ట్ వాంటెడ్ టు నో ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ హర్ ఆల్సో రిగార్డింగ్ దిస్. సో వాట్ యు లైక్ టు సే యమునా గారు? 2500 years బ్యాక్ బుద్ధుడు మనకు ఇండియాలో మన దుఃఖం మనకు ఎందుకు కారణం అంటే మనలోనే ఉంది, మనం దాన్ని బయట తీయచ్చు అనేది విద్య కనుక్కొని చెప్పాడు. ఈ రోజు సైంటిస్టులు చెప్తున్నారు, ఒక సీక్రెట్ బుక్ చదువుతున్నారు, కానీ విపశ్న గురించి ఎవరికి తెలియదు. విపశ్న చెప్పిన మాటలే ఈ రోజు సీక్రెట్ బుక్ ఇంత హైలైట్ అయ్యింది. నేను ఈ రోజు మార్నింగే వచ్చాను, 10 days ఆర్య మౌనంలో నుంచి వచ్చాను. అంటే నో లైట్స్, నో మాట్లాడటం, నో చూడటం, నో వినడం, ఏమీ లేదు. జస్ట్ 10 hours ఎవ్రీడే మెడిటేషన్. మార్నింగ్ 3:15 లేచి 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను 2 courses చేశాను. 2 courses 10 days చేశాను. నాకు సేవ కూడా చేయాలనిపించింది. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియాలో కాదు ఎక్కడైనా 220 centers ఉన్నాయి, ఆ విపశ్న సెంటర్స్. అది డొనేషన్ తోనే చేస్తారు. ఇప్పుడు మీరు ఒక 1,00,000 రూపాయలు ఇస్తారంటే తీసుకోరు. మీరు వెళ్ళి విపశ్న 10 days కోర్స్ చేసి దాని వాల్యూ తెలుసుకుంటేనే ఆ డొనేషన్ తోనే చేస్తారనమాట. టీచర్స్ ఫ్రీ. నేను 10 days ఫ్రీగా సేవ చేసి వచ్చాను. సేవ అంటే ఏంటంటే ఊడవటం, తుడవటం, పెద్దవాళ్ళు ఉంటే హాట్ వాటర్ ఇవ్వడం, వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయడం, ఈ పనులు అనమాట. సో నేను ఇది బయటకి ప్రపంచానికి ఆర్టిస్ట్ కానీ లోపల నేను డీప్ గా వెళ్ళిపోయాను. దుఃఖం అనేది ప్రతి చోట చాలా భయంకరంగా ఉంది. నెక్స్ట్ జనరేషన్ మీకు చెప్తున్నాము, మీరందరూ కూడా డిప్రెషన్స్కి వెళ్ళకూడదు. అంటే ఈ సోషల్ మీడియా, ఫోన్లు ఇవన్నీ ఉండడం వల్ల అందరికి హెవీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ కాకుండా మెంటలీ చాలా ప్రాబ్లమ్స్. అక్కడ ఎంతమంది తెలుసా, ఒక్కొక్కరు టీచర్ దగ్గర వచ్చి ఏడుస్తూ అవుట్ బస్ట్ అయిపో 10th day వాళ్ళకి అందరికి రిలీఫ్ వచ్చింది బికాస్ ఆఫ్ మెడిటేషన్. సో ఆ విపశ్న మెడిటేషన్ నిజంగా చేయండి. నాకు కూడా మా అమ్మ అంటే ప్రాణం. ఎంత అంటే మా అమ్మని కోల్పోయాను అనేసి ఎవ్రీడే డిప్రెషన్ ఏడవటమే అనమాట. ఇప్పుడు అలా ఏడుస్తూ కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్ లో జరిగిందంతా పోవట్లేదు నా లైఫ్ లో నుంచి. ఒక్కసారిగా మెడిటేషన్ చేశాను. అందుకే నా వాయిస్ కూడా ఈరోజు చూడండి ఎక్కువ నేను రియాక్ట్ అవ్వలేకపోతున్నా, ఎందుకంటే 10 days మౌనంలో ఉండి సేవ చేసి వచ్చాను. She just wanted to convey this message to all of you because సరే ఓకే మీరు కూడా మెడిటేషన్ అలాంటిది ఏదైనా ప్రాక్టీస్ చేయండి అని చెప్పాలనుకున్నారు. సో థ్యాంక్ యూ యమునా గారు, థ్యాంక్ యూ ఫర్ సచ్ వండర్ఫుల్ సజెషన్ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ వండర్ఫుల్ యాక్టర్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఇంట వేడుకలో ఒక మంచి ఇమోషనల్ యాక్ట్ తో మన ముందుకు వచ్చేస్తుంది 6వ ప్రాణం లీడ్ యాక్ట్రెస్ వినుత. సో లెట్స్ వెల్కమ్ హర్. హలో వినుత, ఇవాళ సినిమాకి వెళ్దాం, వస్తావా? నాకు ఇంట్రెస్ట్ లేదే. మరి వెళ్ళండి. అసలు నీకేమైంది అలా మాట్లాడుతున్నావు? ఏం లేదే, నేను రాహుల్తో ఒక చిన్న ప్రాంక్ చేశాను. అప్పటి నుంచి తన కాల్ లేదు, మెసేజ్ లేదే. ఏంటి అసలు పిచ్చా నీకు? ఎన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు, నువ్వు ఇలా చేస్తావా? సరే, తన కాల్స్ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా, నువ్వు వెంటనే కలిసి సారీ చెప్పు. లేదే, తను చనిపోయాడు.
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేనా గుర్తుకు రాదా క్షణమైనా ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనావులే రాహుల్ రాహుల్ వినుత రాహుల్ నేను నీకంటే ముందే చనిపోయానని బాధపడద్దు. నేను నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి వినుత. నువ్వు నవ్వుతూ ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఐ మిస్ యూ వినుత. నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే నేనే నువ్వయ్యేలా ప్రేమ గుణమయ్యేది కావే ఏకాంత వేళలో ఏకాంతి లేదురా నలు సంత కూడా చాలి లేని పంతాలేంటిలా నీ తోడు లేనిదే మనసుండలేదురా నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదలా ఏ రిలేషన్లో అయినా చిన్న చిన్న సరదాలు ఉండొచ్చు. ఆ సరదాల వల్ల రిలేషన్ పదింతలు బలపడాలే తప్ప ఆ రిలేషన్ కోల్పోయే స్థాయికి వెళ్ళకూడదు. మనం సరదా కోసం చెప్పే మాటలు వినే మనిషికి వినోదంలా ఉండాలి తప్ప మనసుకి గాయం చేసేలా ఉంటే ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. సో లెట్స్ హోప్ ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు ఎవరికి జరగకూడదు. సో ఆది గారు ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నిజంగా చాలా బాగా అనిపించింది పర్ఫార్మెన్స్. అంటే ఈ ఎమోషనల్ యాంగిల్ కూడా నేను చూడగలను, ఎందుకంటే నాకు తనలో ఓన్లీ లవ్ యాంగిలే తెలిసింది కాబట్టి ఈ ఎమోషనల్ యాంగిల్ కూడా చూశాను. నాకు తను కూర్చున్నా నుంచున్నా డాన్స్ చేసినా సైలెంట్ గా ఉన్నా ఏం చేసినా సూపరే. సూపర్ అంటే సూపర్ రా నువ్వు అంతే. ఆది గారు ఆమె ఏదో ప్రాంక్ చేస్తే పాప సచ్చారు, మరి మీ పరిస్థితి ఏంటి? మంద ప్రాంకులు మందంతా నిజమే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. సో నౌ ఓవర్ టు యు జడ్జెస్. యమునా గారు మీకు ఈ ఎమోషనల్ యాక్ట్ ఎలా అనిపించింది? పర్ఫార్మెన్స్ డెఫినెట్ గా చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ యమునా గారు. అండ్ ఇంద్రజ గారి దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు లెట్ మీ ఇన్వైట్ ద కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది ఎమోషనల్ యాక్ట్? Master, it's a great effort and I feel personally that it is very very needed for this time. అయ్యో నేను తెలియక చెప్పేసాను, తెలియక చెప్పడం వల్ల ఒక ప్రాణం పోయిందన్న ఆ ఫీల్, ఆ బాధ ఎంటైర్ మీ పర్ఫార్మెన్స్ లో నాకు కనబడింది. ఇట్ వాస్ ఎక్సలెంట్ అండ్ ద కొరియోగ్రఫీ కూడా చాలా చాలా ఎక్కడ ఒక లైన్ అటు కాకుండా ఇటు కాకుండా చాలా యాప్ట్ గా కొరియోగ్రాఫ్ చేశారు. వినూత, యూ హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఫీల్ దిస్ ఇస్ రియల్లీ అ మెసేజ్ టు today's generation. Very nice Andy. And once again thank you so much to the team. Thank you guys. Thank you. యమునా గారు రియల్ లైఫ్ నుంచి చాలా మంది ఫ్యాన్స్ మీతో కలవడానికి అలాగే మిమ్మల్ని కాంగ్రాచులేట్ చేయడానికి వచ్చారు. సో కెన్ వి ప్లీజ్ హావ్ దెమ్ ఓవర్? యా, రిక్వెస్టింగ్ దెమ్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. మీ వల్లే అండి మా షోస్ అండ్ మా సీరియల్స్ ఇంత పాపులర్ అవుతుంది. మీ ప్రేమ వల్లే ఇన్ని ఎపిసోడ్లు మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. And ee roju of course we have Yamuna garu here with us who has completed 35 years in the industry. So ma'am, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ మన మూవీస్ నుంచి ఇప్పుడు సీరియల్స్ వరకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత మంది అంటే బయట చూస్తే వాళ్ళ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి దండం పెట్టేసి హక్ చేసేసుకోవడం, ఎమోషనల్ అయిపోవడం అంత ఇదిగా ఉంటుంది. సో అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. సో నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను.
లేడీస్ అందరం సీరియల్ అనగానే ఎందుకు అంత ఎక్సైట్ అవుతామంటే సీరియల్స్ లో వచ్చే ప్రతి క్యారెక్టర్ లో మమ్మల్ని మేము చూసుకుంటుంటాం అనమాట. అది కాకుండా సీరియల్స్ చూస్తున్నప్పుడు మాకు చాలా నేర్చుకుంటాం. కొంచెం నవ్వుతుంటాం, కొంచెం ఏడుస్తుంటాం, కొంచెం నేర్చుకుంటాం. అదే కదా జీవితం. వెరీ వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్. అది కూడా రియల్ లైఫ్ వాళ్ళు వచ్చి చెప్తే అది ఇంకా సర్టిఫికేషన్ దొరుకుతుంది అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్. మీకోసం ఎంతో ఇష్టంగా ఈ చాక్లెట్ మీద చేసాము. ఎలా అనిపించింది మ్యామ్? చాలా ఎక్సైటెడ్. ఇప్పుడు ఇంద్రజ గారి కోసం సర్ప్రైజ్. నేను ఎప్పటి నుంచో మీ ఫ్యాన్. మెయిన్ యమలీల మూవీ జీను ప్యాంట్ సాంగ్ అప్పటి నుంచి అయితే నేను మీకు పెద్ద ఫ్యాన్. యాక్చువల్ గా ఈ షో చూడడానికి మెయిన్ రీజన్ మీరు. ఈ రోజు ఇంద్ర గారు ఏం డ్రెస్ వేసుకొని వస్తారు, ఎంట్రీస్ లో ఏం స్టెప్స్ వేస్తారు, అవి మేము అక్కడ ఇంట్లోనే మేము ఫాలో అవుతుంటాం. నాకు చాలా ఫేవరెట్ ఈటీవీ షోలో రష్మి మేడం షోస్ చాలా చూస్తాను నేను. ఇంకా మీకోసం స్పెషల్ గా పూతరేకులు చేసుకొని తీసుకొని వచ్చాము. తినేద్దాం తినేద్దాం. Once again, congratulations for completing 35 years successfully in the industry. And ఈ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న కానుక మీకోసం. యమునా గారు అందం, అభినయం కలగలిసిన నటి. ఇచ్చిన పాత్రకి న్యాయం చేయడంలో ఆమెకు ఆమె సాటి. 1989లో మౌన పోరాటం సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఆమెకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. సుమారుగా 50 చిత్రాలలో నటించి అందరి మెప్పు పొందారు. ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం భాషలలో కూడా నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. కొంత విరామం తర్వాత సినిమాల నుండి ఆమె సీరియల్ కు రూట్ మార్చి సినిమాలలో ఎంత పేరు గడించారో అంతకు మించిన పేరును సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఒక కుటుంబ సభ్యురాలైపోయారు. ఆమె సినిమా పేరుకు తగ్గట్లుగానే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆమె మౌన పోరాటం చేశారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇండస్ట్రీకి వచ్చి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ ఇప్పటికీ అదే జోస్తో అదే ఎనర్జీతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆమె మనల్ని మరింత కాలం ఇలానే అలరించాలని ఆశిస్తూ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యమునా గారు. మ్యామ్, a few words from you. సీరియస్లీ చాలా బిగ్ సర్ప్రైజ్ ఇది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నాకు అందుకే ఎమోషన్ అవ్వకూడదు అనుకున్నాను, కానీ ఆ ఫొటోస్ అన్ని చూస్తుంటే ఆ మెయిన్ మౌన పోరాటం ఫోటో చూడగానే వల్ల ఎమోషన్ బయటకు వచ్చింది అనమాట. అందులో 35 years అయిందనేది నిజంగా చాలా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మెయిన్ గా నేను నా లైఫ్ లో ఇప్పుడు కూడా అది మౌన పోరాటం చూడగా నాకు గుర్తొచ్చింది ఏకైక మనిషి రామోజీరావు గారు. సో ఆయన తీసుకురావడం వల్లే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అలాగే సుమన్ గారు ఎప్పుడు నన్ను అనే మాట, యు ఆర్ మై సిస్టర్, యు ఆర్ మై సిస్టర్, మీ హార్ట్ చాలా మంచిది, మీరు మంచి మనిషి అనేసి ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళు అనమాట. సో అందుకనే నేను బయట ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఇదే రామోజీ గ్రూప్ లోనే ఇంకా పనిచేస్తున్నాను. 10 years నుంచి ఆల్మోస్ట్ డైలీ వర్క్ చేస్తున్నానంటే మనకి ఇప్పుడున్న మేనేజ్మెంట్లో ఉన్న కారకులైన బాపిరెడ్డి సార్ కానీ, నూర్ గారు, మూర్తి గారు, ప్రసాద్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మెయిన్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి పెద్ద సర్ప్రైజ్ ఇది నాకు మర్చిపోలేని సంఘటన అండి. ఈరోజు మీరు అవి చూడగానే నాకు ఎంత కదలకూడదు అనుకుని నాకు కూడా కదిలించేశారు. అందరికీ కాంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి.
థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ యమునా గారు. థ్యాంక్ యూ ఫర్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్. నేను వచ్చిన కొత్తల్లో నేను చేసిన సీరియల్ అగ్నిగుండం. మ్యామ్ నాకు మదర్. సో ఈ రోజు అమ్మని సత్కరించుకోవడం ఈజ్ అ వెరీ వెరీ థ్యాంక్ యూ శిల్పా గారు. మీ చేతులతో మన ఇవాల్టి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కి 10,000 రూపీస్ గోస్ టు సుష్మా గారు. గిఫ్ట్ హ్యాంపర్ వినోదన రండి. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఇంటి వేడుక. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. టేక్ కేర్, బై బై అండ్ హ్యావ్ అ హ్యాపీ వీకెండ్ అండ్ హ్యావ్ అ హ్యాపీ సండే. టేక్ కేర్.